శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకుడు శివాజీ దర్శించుకున్నారు. ప్రముఖ సినీ కథానాయకుడు శివాజీ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని, ఇప్పుడు శాంత రూపంలో కలకలలాడుతూ ఉన్నాడని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం ఈ రెండు స్వామివారి లక్ష్యాలని, వీటిని తుంగలో తొక్కిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పించారో మీ అందరికీ తెలుసునని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వెళ్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం మొదలైందని పేర్కొన్నారు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష.